కీర్తిశేషులు శ్రీ కాటంరెడ్డి ఆదినారాయణ రెడ్డి గారి 43వ వర్ధంతికి వందలాదిగా తరలివచ్చిన కాటంరెడ్డి వంశాభిమానులు, బంధువులు, స్నేహితులు, కార్యకర్తలు, శ్రేయభిలాషులు కీర్తిశేషులు శ్రీ కాటంరెడ్డి ఆదినారాయణ రెడ్డి గారి చిత్రపటాన్ని పూలమాలతో అలంకరించి పుష్పగుచ్చములుంచి ఘనంగా నివాళులర్పించారు. వచ్చిన వారిలో గౌరవనీయ దొట్ల వెంకారెడ్డి గారు మాట్లాడుతూ, జమీందారు కుటుంబంలో పుట్టి ఎల్లవేళల పేదల గురించి ఆలోచించే మానవీయత ఆదిరెడ్డి గారి సహజ గుణమై బసిల్లింది. పరమత సహనానికి వారు నిర్వహించిన ఉరుసు ఉత్సవాల నిరసన ఆనాడు ప్రజలే ప్రాణాలకు హరిస్తున్న మహమ్మారి కలరాను నివారించుటకు ప్రాణాలను సహితం లెక్కగా రోగులకు వారు చేసిన వంటి ధన సహాయం, వైద్య సహాయము అయిన నిరూపణం, సేవా నిరతికి దర్పణం. ఈ కార్యక్రమంలో గోసల గోపాలరెడ్డి, పద్మనాభరెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి, కొన్నూరు మురళి, కె గోపి, పుర్ని నిరంజన్, మల్లికార్జున చౌదరి, కాటా మల్లికార్జున రెడ్డి, బాలు, దిలీప్, వెంకయ్య, పేయల వెంకయ్య, నల్లగడ్ల కృష్ణారెడ్డి, హరి, వెంకటేశ్వర్లు రెడ్డి, రావుల రంగయ్య గౌడు, మాతయ్య పాల్గొని శ్రీ స్వర్గీయ ఆదినారాయణ రెడ్డి గారి ఉన్నతిని నెమరు వేసుకొని పుష్పగుచ్చములుంచి ఘనంగా నివాళులు అర్పించారు. గోపాలరెడ్డి, పద్మనాభరెడ్డి, స్వామి స్వామి గోపి ఉన్నాడు, సామ్రాజ్యం తీసుకొస్తే పొడేసేస్తారు. ఇదా గోపన్న రెండు ఉండాలి, అయిపోయేటప్పుడు ఆయనతో సంపాదకులు కదా. తీసుకో తీసుకో సాంబరాణి నాకేం చేయాలో తెలుసు రంగారావు. అన్నీ చేసే దానే కదా.
దానికి మీ నాయన బదులు నువ్వు రా, ఆయన పెద్ద ఆయన మీ నాయన కదా నువ్వు రా. రా తర్వాత మాట్లాడు. ఆయన మర్చి చనిపోయినట్టు లెక్క. అది ఫిలాసఫీ అన్నమాట. అని చెప్పాడు. అందుకనే ఆయన చనిపోయి 43 ఏళ్ళు అయినా కూడా ఆయన గురించి కొంచెం అవగాహన ఉండేవాళ్ళు ఆయన చేసిన మంచి పనులు మర్చిపోలేకుండా ఉంటాం. మాలాంటి హృదయాల్లో ఆయన ఎప్పుడు జీవించే ఉంటాడు. కాటంరెడ్డి ఆదినారాయణ రెడ్డి గారి 43వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కాటంరెడ్డి ఆదినారాయణ రెడ్డి గారి అభిమానులు, ఆయన శ్రేయోభిలాషులు, విష్ణువర్ధన్ రెడ్డి గారి అభిమానులు వీళ్ళందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆదినారాయణ రెడ్డి గారి గురించి అంటే ఆదినారాయణ రెడ్డి గారికి నాకు పరిచయం లేకపోయినా ఆయన చెప్పేయని చెప్పారంటే అలాంటి సేవా తత్పరమైనటువంటి వ్యక్తి ఈ రోజుల్లో ఎవరు కనిపిస్తారు. అదే ఇదిని మా నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు చూస్తే వాళ్ళ నాన్నగారు చేసినటువంటి ప్రతి పనిని కూడా ఈయన చేస్తూ వాళ్ళ నాన్నగారు చేసినటువంటి మంచి పనుల్ని గుర్తు చేసుకుంటూ అలాంటి మంచి మార్గంలో నడుస్తున్నటువంటి వాళ్ళ నాన్నగారిని పేరుని ఇంకా గొప్పగా జనాలకు తెలియజేస్తున్నటువంటి వ్యక్తి. ఈ కలరా వచ్చినప్పుడే ఈయన చేసినటువంటి ఆదినారాయణ రెడ్డి గారు చేసిన మంచి పనులు వాళ్ళని అంటే అది ఒక అంటువ్యాధి అయినా కూడా వాళ్ళని తీసుకొని వచ్చి హాస్పిటల్స్లో చూపించినటువంటి వ్యక్తి. అందరూ చెప్తూ ఉంటే ఆ రోజుల్లో ఏదైనా కలరా కానీ అంటువ్యాధి అని అంటే జనాలు ఊళ్ళో కూడా రాకుండా బయటికి వెళ్ళేటువంటి రోజుల్లో ఈయన ఒక జమీందారి ఫ్యామిలీలో ఉండి వాళ్ళకి స్వయానా జీవిలో తీసుకెళ్లి హాస్పిటల్లో చూపించినటువంటి పరిస్థితులు చూసుకుంటే అలాంటి వ్యక్తిని కోల్పోవడం చాలా ఆ రోజుల్లో ఆయన హత్య చేయడం ఇలాంటి మూర్ఖులు కూడా ఆ రోజుల్లో ఉన్నారు. వాళ్ళందరూ చాలామంది ఈ పేద ప్రజలు ఎంతో మంచి వ్యక్తిని కోల్పోయారు. అందుకు తెలియజేసుకుంటూ కీర్తిశేషుడు కాటంరెడ్డి ఆదినారాయణ రెడ్డి గారి 43వ వర్ధంతి.
ఈ వర్ధంతికి ఇచ్చేసినటువంటి ఆయన సహచరులు, ఆయన శ్రేయోభిలాషులు, ఆయన స్నేహితులు, ఆయన అభిమానులు, కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించడం అనేటటువంటిది ఆయన యొక్క ధన్య జీవితానికి తార్కాణం. కాటంరెడ్డి ఆదినారాయణ గురించి మాకు తెలియకపోయినా ఒక ఉదాహరణ మాత్రం నేను చెప్పగలను. విత్తనం ఒకటి నాటితే చెట్టు ఒకటి మొలగదు. ఆయన యొక్క అభ్యున్నతికి, ఉదారతకు, మానవత కోణానికి నిలువెత్తు సాక్షి ఆయన పుత్రరత్నం అల్లూరి కీర్తి కిరీటం కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి. ఆయన్ని చూస్తేనే ఆయన తండ్రి గారి యొక్క జ్ఞాపకాలు మన యొక్క కన్నుల ముందు వదిలాడతాయని చెప్పేసి చెప్పక తప్పదు. అటువంటి వ్యక్తి ఆయన. సహజంగా గుడ్లెట్టు కాలనీలంటూ అప్పుడు ఆ దినాల్లో లేవు. ఎక్కడ గుంటలు ఉంటాయో అక్కడ చుట్టూ ఉండేవాళ్ళు జనాలు. మాకు ఇప్పుడు వెంగనగుంట పక్కనే తన చుట్టూ ఉండేవాళ్ళు మా దేశం తర్వాత. అదే వెంకన్న గారు చెప్పినట్టు కలరా వచ్చినప్పుడు బెస్తరామయ్య అనేది అర్థం ఉండేడు. అప్పుడు ఉండేవి చిన్న గుడిసెలు, దూరిపోయేవాడు అనమాట. దూరిపోయేవాడు. ఈయన చూసి ఈయన మామూలు ఆంజనేయ బాబుడు 60 ఆయన మోకాడు ఉందా దూరి ఆ మనిషిని వేసుకొని జీబులు వేసి 62 దాకా అనుకోకుండా ఆయన మన పక్కింటికి అప్పుడు సబ్ రిజిస్టర్ ఉండేది. ఆయన కాడికి వచ్చి కూర్చొని ఉండేడు. ఇంతలోకే సడన్గా మా మదర్ బాగా పడిపోయింది అనమాట. అక్కడి నుంచి ఆయన చెప్పగానే వచ్చి జీబులు వేసుకుపోయి మన గవర్నమెంట్ హాస్పిటల్ అప్పుడు ఎక్కువ వెళ్ళింది. గవర్నమెంట్ హాస్పిటల్ చూపించి బాగా అయిన తర్వాత తీసుకుని వచ్చారు. అప్పటి నుంచి మేము ఆయన ఇంటికి రావడం చేయడం అభిమానం ఉంటాము. ప్రతిదీ ఆయన మామూలుగా ఏంటంటే ఎలక్షన్ అంటూ వచ్చే మాత్రం నిద్రపోయేవాడు కాదు. 24 గంటలు రాత్రి లేదు, 1 గంట లేదు, అన్నీ తిరిగి చేసి ఉండేవాడు. కానీ ఆయన ఏ పదవి ఆశించేవాడు కాదు. మళ్ళా ఆయనకేం పదవులు పడేవాడు. ఆయన తోటలో కూర్చొని అల్లూరు జూనియర్ కాలేజీ, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ కావాల్సి వస్తే ఫోన్ల ద్వారా దాన్ని తెప్పించాను. ఆయన అనుకుంటే ఎప్పుడు మినిస్టర్ కూడా ఉండేవాడు ఆ జనాలు. కానీ పదవి మీద కాంక్ష లేదు ఆయనకి. ఎప్పుడు నలుగురితో చేయడం, వాళ్ళ సేవ చేయటం చెందడం. ఇంకోటి ఏంటంటే ఎక్కువ పోలీస్ స్టేషన్తో కూడా పనిలే. తప్పు చేసాడు పని కూడా వచ్చి చెప్పాడు అనుకోండి, వాళ్ళందరినీ పిలిపిస్తాడు. తప్పు చేసినప్పుడు దాన్ని చేయిస్తాడు. ఇంతలో కూడా కింద కారిపోతాయి. అది ఒప్పుకుంటాడు పక్కన తప్పు చేశాడు. ఆ రకంగా 30% అల్లూరులో కేసులు అనేటువంటి పోలీస్ స్టేషన్ పోకుండా ఈయన సరి చేసేవాడు. ఇంకో విషయం ఏంటంటే ఆయన ఎలక్షన్ అంటూ వచ్చినప్పుడు మాత్రం మామూలుగా పంచికొట్టి ఇవన్నీ తిరిగేవాడు. అదే కానీ ఇంకేదన్నా కార్యాలు, శుభకార్యాలు వాటి మాత్రం ఫంక్షన్లు కానీ అంటే మాత్రం జిమ్గా టాయిలెట్ రక్ చేసి హ్యాండ్స్ పట్టుకున్న తర్వాత మెయింటైన్ చేసేవాడు. ఇప్పుడు దసరాప్పుడు కానీ అన్నీ కూడా. వాస్తవంగా చెప్పాలంటే నెల్లూరు జిల్లాలో ఏ ఒక్కరు లేరు ఆయన గట్టి కట్టాడంటే చూడంగా అపీరెన్స్ ఎట్లా ఉంటుందా ఆయన హైట్కి, ఆయన పర్సనాలిటీకి. ఎవడైనా అదిరిపోతుంది. వాస్తవం చెప్తామని కాదు, నేను చూసేవాడు కాబట్టి చెప్తున్నాం. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే మాకు అంటే నేను ఎప్పుడు మాట్లాడేది కాదు. కాకపోతే ఏంటంటే సమయం కాబట్టి మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి చెప్తాం. అందరికీ ఆయన రైటింగ్ తీసుకున్నాం అనుకోండి, హ్యాండ్ రైటింగ్ బాగా నీట్గా ఉంటుంది. సైన్ చేసినా ఏది చేసినా కూడా. జిల్లాలో ఏ ఆఫీస్ కాడికైనా సరే ఆయన పోయేంటే ముందు వాళ్ళు లేచి నిలబడి నమస్కారాలు పట్టడానికి. ఏంటంటే పర్సనాలిటీ అనమాట. తర్వాత పోయిన విషయాలు చెప్పేది ముందు పోగానే అతను కలెక్టర్ కానీ ఇంకేమైనా ఎస్పీలు కానీ ఎవరైనా సరే ముందు నమస్కారం చేసి కూర్చోండి సార్ అని చెప్పి చేసేవాడు. ఎవరిది ఒక సొమ్ము ఆశించేవాడు కాదు. మళ్ళీ ఈయన టైపే రూపాయి సంపాదిద్దాం అనే ఆలోచన ఉండదు. ఎంతసేపటి ఏంటంటే ఒకరికి సహాయం చేయటమే. ఇంటికి వచ్చిన వాడికి ఎవరికైనా సరే సహాయం చేసి పంపించేవాడు. అంతేనమ్మా.